11,440 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 10,000 మంది కార్మికుల ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు దక్కుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. వైసీపీ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందని వ్యాఖ్యానించారు. సీఎం, డిప్యూటీ సీఎం రాష్ట్ర ప్రజలకు భరోసా కలిగిన పాలన అందిస్తూ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల రాష్ట్రానికి అమ్మేసే కార్యక్రమం భాగంగా వైజాగ్ స్టీల్ కూడా అమ్మేసిన చరిత్ర, క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చిన చరిత్ర గత వైఎస్ఆర్ ప్రభుత్వం. దాదాపు 10,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు అక్కడ. 2 లక్షల కోట్లు విలువ చేసే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చి వైజాగ్ హక్కు మన హక్కు. ఈ క్రమంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల విలువలు వాళ్ళ ఐక్యత, వాళ్ళ సంపద, దీనికి తాకట్టు పెట్టిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ. ఈ వైఎస్ఆర్ పార్టీ ఒకే ఒక అజెండాతో పనిచేసింది. ఉన్నది ఉన్నట్టుగా పరాధీనం చేసేయడం, కలెక్టర్ ఆఫీసులు ఒక బాండ్ రూపంగా తయారు చేసి అమ్మేయడం, గ్రౌండ్లో ఏదన్నా ఉంటే అది బాండ్ రూపంగా తయారు చేసి అమ్మేయడం. ఆ బాటలోనే ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక ప్రైవేట్ కంపెనీకి క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చి అమ్మడానికి పూర్తి స్థాయి కంకణం కట్టుకున్నది. 2024లో గత ఎలక్షన్లో ప్రజలు ఆశీర్వాదంతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాట ఇచ్చినట్లే వైజాగ్ స్టీల్ ప్లాంట్కు పూర్తి స్థాయిగా ఆదుకుంటూ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు 11,404 కోట్లు మళ్ళా ఆర్థికంగా ఈ అభివృద్ధికి పూర్తి స్థాయిగా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేపించిన చరిత్ర చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి అమ్మేసే కార్యక్రమం భాగంగా వైజాగ్